దేవుని యందు నిరీక్షణ గలవారై, ఎందుకు చెప్పాలంటండి, నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. ఫస్ట్ మనం పిల్లలకు చెప్పడం ద్వారా వారు ఎట్టగవుతారంట, దేవుని యందు నమ్మకం కలిగిన, అంటే నిరీక్షణ, ఈయన దేవుడు, మన నిరీక్షణ ఈయనే అని చెప్పి వారు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నిరీక్షణగా చేసుకుంటారంట వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద నమ్మకం కలిగి జీవిస్తారంట వాళ్ళు. అందుకు చెప్పాలంట. రెండోది మనం చూస్తే ఎందుకు చెప్పాలి మనం అంటే, కింద అంటాడు, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడక మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలి ఉండకయు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారండి? తిరగబడ్డారు, మూర్ఖత్వంగా ప్రవర్తించారు వాళ్ళు కదా. 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి ఆ నాటని తోటలు, కట్టని పురాలు, దేవుడు ఉన్నతమైన వాగ్దాన దేశం వైపు వాళ్ళని తీసుకుని వెళ్తుంటే 40 సంవత్సరాలు